ఫీలింగ్ అడ్డుపడుతున్న ముఫా బ్యాచ్ ని ఎవరైనా మీరు కరెక్ట్ చెప్పట్లేదు. అందరూ మేము మన గత 5 రోజుల నుంచి చాలా మందిని చూసాం. అక్కడెక్కడో రోజా గారిని చూసాం, ఇక్కడెక్కడో గుడివాడ అమర్నాథ్ చూసాం, ఇక్కడ మాజీ ఎంపీని చూసాం. వీళ్ళందరూ జగన్ ఆడిస్తున్న డ్రామా కంపెనీలో డ్రామా ఆర్టిస్టులు వీళ్ళందరూ నిజం తెలుసుకోకుండా ఏదో రాజకీయ బోర్డు పంపించి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని వాడు రచించిన కుట్రలో భాగమే ఇది. మీరు చూస్తుంటే రాజకీయంగా నన్ను డైరెక్ట్ గా ఎదుర్కోవచ్చు. నాది ఏదైనా ఉంటే తప్పకుండా ఎదుర్కోండి, నేను దానికి సమాధానం చెప్తాను, లేకపోతే దాంతో నేను యుద్ధం చేస్తాను. నన్ను ఎదుర్కొనడానికి ఇష్టం ఉందా? పెట్టుబడుల మీద లల్లు కంపెనీ తెలియవాడు ఎవరన్నా ఉంటాడా? కేరళలో ఎన్ని పేర్లు పెట్టు, మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లో కానీ లల్లు కంపెనీ దేశం మొత్తం మీద పెట్టుబడులు ఉన్నాయి. మీరు చూస్తే లక్నోలో కూడా లల్లు కంపెనీ ఉంది. లల్లు లిల్లీ అంటాడు. ఏమి అంటే ఒక పెట్టుబడిదారుని, ఒక పారిశ్రామికవేత్తల్ని అవమానపరిచి డీగ్రేడ్ చేసి పరిశ్రమలు రాకుండా చేయటం ఈ కుట్రలో భాగం. తప్పకుండా ఇటువంటి కుట్రలను ఛేదించాలి. ఆంధ్రప్రదేశ్ మరిన్ని పరిశ్రమలు మీరు మనం కూడా చూసాం. ఇవాళ అమరావతికి క్యాపిటల్ కి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పొంగిపోయిందంటారు, వరదల్లో మునిగిందంటారు, ఇంకోటి అంటారు. అంటే ఏంటి? ఈ రాష్ట్రం మీద యువత మీద మీరు పగబట్టారా? ఈ రాష్ట్రం మీద మీరు పగబట్టారా? ఈ రాష్ట్ర యువత బాగుపడాలని లేదా? రాష్ట్రం బాగుపడాలని లేదు. కాబట్టి ఇటువంటి డ్రామా బ్యాచ్లు అన్ని కూడా తయారయ్యాయి. రాష్ట్రానికి 7 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. కానీ ఇప్పుడు ఏ కంపెనీ మీద రాని అప్లికేషన్స్ రాజకీయాలు పక్కన పెట్టి ఉత్సా మీద ఎందుకు వస్తున్నాయి? ఉత్సాకి సంబంధించిన ప్రమోటర్స్ క్రెడెన్షియల్స్ మీద ఒక డిస్కషన్ ఉత్సా మీద రాకపోయిందండి. టాటా కన్సల్టెన్సీ ఇచ్చారు, లల్లి అన్నాడు. ఒకదాన్ని ఏంటి అన్నిటినీ అమరావతి రాజధానిని కూడా ఇచ్చారు. అమరావతి రాజధాని మునిగిపోయిందన్నారు. ఎక్కడ అట్లా ఈ డ్రామా రోజు జరిగే డ్రామాలే కదా. డేటా సెంటర్ రాలేదన్నారు, పెట్టుబడులు రాలేదన్నారు. ఇంతవరకు మొన్న కేబినెట్ లో ఇప్పుడు అన్ని కంపెనీలు ఇచ్చాడు. 99 పైసలకి ఆ కంపెనీకి ఎకరం కట్టుబెట్టాడని నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అన్నాడు. నిరూపించండి. 99 పైసలకి వస్తే ఇవన్నీ డ్రామాలే కాదా? మీకే అర్థమవుతున్నాయి. ఇవాళ గవర్నమెంట్ జీవోస్ ఉంటాయి, కేబినెట్ డెసిషన్స్ ఉంటాయి. 99 పైసలకి ఇచ్చారా లేదా ఇచ్చారా? ఒక డేటా సెంటర్ కి ఒక 83 కోట్లు ఖర్చు పెట్టుబడులు పెట్టుకుని ముందుకు వస్తున్నారంటే వాళ్ళ స్థలానికి కూడా డబ్బులు కట్టాలి కదా. 83 కోట్లు కడుతున్నారండి, 99 పైసలు ఇచ్చారా? ఇవన్నీ ఏంటంటే రాజకీయ డ్రామా. వచ్చే ఎన్ఆర్ఐలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క కుటుంబాన్ని వదిలి కష్టపడి పని చేసుకుంటా, వాళ్ళు రూపాయి కూడబెట్టుకుంటా మంచిగా పరిశ్రమలు పెట్టుకుని మంచిగా అభివృద్ధికి వెళ్ళిన ఎన్ఆర్ఐల్ని డిమారల్ చేద్దాం, పరిశ్రమలు పెట్టకుండా చేద్దాం అనే ఒకే ఒక్క తలం. మేము స్టాటిస్టిక్స్ అన్ని ఇస్తున్నాం. ఈ స్టాటిస్టిక్స్ లో ప్రమోటర్ యొక్క ఫైనాన్షియల్స్ ఇస్తున్నాం. ఇది బెట్టింగ్ జరిగింది. అమెరికాలో ఇక్కడలాగా ఉండదు చట్టం. ఏదైనా రాంగ్ జరిగితే వెంటనే ఇవాళ FBI అధికారులు దాని మీద చర్యలు తీసుకుంటారు. ఇవాళ ప్రమోటర్ల యొక్క డేటా ఇచ్చాం, మీరు నిరూపించండి. అబద్ధం అయితే నేను 99 పైసలకి ఇస్తే నిరూపించండి. ఇవన్నీ అబద్ధాలని తెలియట్లేదా మీకే? కేబినెట్ డెసిషన్స్ మీ అందరి దగ్గర ఉన్నాయి. ఎంతకి ఇచ్చామో అందరికీ తెలుసు. మరి ఇదేంటి చెప్పే అబద్ధాలు ఏంటి? ఇవన్నీ డ్రామాలు, నటించడాలు. ఈ డ్రామాలని చేసి ప్రజలను మభ్యపడతామని చెప్పి 2014లో 19లో సక్సెస్ అయినట్టే 24 నుంచి 29లో కూడా సక్సెస్ అవుదామని వీళ్ళు అనుకుంటున్నారేమో. ప్రజలు నిన్ను విశ్వసించే స్టేజ్ లో లేరు. నీ డ్రామాలు అందరికీ అర్థమైంది. ఒక్క పరిశ్రమ తెచ్చిన పాపం లేదు. శారదాపేటాలు, ఇంకో పేటాలు ఇటువంటివి, లేకపోతే అందరి స్థలాలు ఆక్రమించుకుని నీ సొంత డబ్బులతో చేసుకుని ఇటువంటివి చేసావు కాబట్టి ప్రజలు నీకు గుర్తు చెప్పారు. మమ్మల్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మంచి ప్రభుత్వం ఉండాలి కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఎన్ఆర్ఐలకి ముఖ్యంగా మరొక్కసారి చెప్తున్నాను, మీరెవ్వరూ ఐధైర్యపడద్దు. ఈ ప్రాంతం అభివృద్ధిలో కృషి చేసిన వ్యక్తులు మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి జాగ్రత్తగా సంపాదించుకొని మీరు వాళ్ళు అక్కడి నుంచి పెట్టుబడులు, అక్కడ కుటుంబాలకు కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్దాం అనుకునే వ్యక్తులు మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఖబర్దార్ అటువంటి ఇబ్బంది చేసే ఏ వ్యక్తినైనా నేను పర్సనల్ గా తీసుకున్నాను. ప్రభుత్వం కూడా ఎవరిని ఇటువంటి అసత్య ప్రచారాలు చేసేవాళ్ళని ఎవరిని వదలదు.
మాకు తప్పకుండా పెట్టుబడిదారులు ఎన్ఆర్ఐలే కాదు పెట్టుబడిదారులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండాలని ఎటువంటి పెట్టుబడులు వచ్చినా చెప్తాను. మనం నిన్న కూడా చూసాం, ఎకరాలు వేలం వేయాలంట. ఎక్కడన్నా పరిశ్రమలకి ఎక్కడన్నా టెండర్ వేస్తారా భూములు ఇచ్చేది? ఈ దేశంలో కానీ విదేశాల్లో కూడా ఎక్కడైనా పరిశ్రమలు వస్తే వాళ్ళకి అనుకూలమైన ల్యాండ్ ఇచ్చి మన పరిశ్రమలు తెచ్చుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటాం. ఈయన ఏదైనా చేశాడు? ఆయన ఇచ్చిన మతాలకి గుళ్ళకి ఇటువంటి వాటికి శారదాపేటాలకి ఇటువంటి వాటికి ఇచ్చింది తప్పితే ఏ రోజు ఇవ్వని వ్యక్తి. సూట్ కేస్ కంపెనీలు ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, అతనికి ఉన్న అలవాటు సూట్ కేస్ కంపెనీలు పెట్టడం. 21 సూట్ కేస్ కంపెనీల్లో ఒక్క సూట్ కేస్ కంపెనీ అడ్రస్ కూడా ఆ రోజు ఈడీకి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడి చేసినా ఏ రోజు దొరకలేదు. ఎక్కడైనా విదేశీ పెట్టుబడి వాడు ముందు ఆఫీస్ పెట్టడు, ముందు పరిశ్రమ పెట్టడానికి వస్తారు. అన్ని ఓకే అంటే ఆఫీస్ పెడతారు. వారు ఆఫీస్ స్పేస్ కూడా 3.5 ఎకరాలు ఇంకా అత్యధిక రేటు ₹1,00,000 పైన చెప్పి ఆఫీస్ స్పేస్ కూడా తీసుకున్నారు. ఈ ఏఈ కూడా అగ్రిమెంట్లు కనుక అవ్వకపోతే ఆ రోజే క్యాన్సిల్ అవుతాయి. వాళ్ళు చూసాం అమరావతిలో ఎన్నో పరిశ్రమలు మనం ఆ రోజు ఇచ్చిన ఎన్నో క్యారెక్టర్ వీళ్ళు రాకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ పెట్టుబడులు వెట్టింగ్ జరుగుతున్న వ్యక్తులు. కాబట్టి ఇటువంటిది ఏదన్నా ఎటువంటి పెట్టుబడిదారికి ఎటువంటి ఇబ్బంది చేసినా తస్మాత్ జాగ్రత్త, వెంటబడి మిమ్మల్ని తరిమి కొడతాం. నేను ఇక్కడికి వచ్చింది పెట్టుబడిదారులకి వీటి గురించి మాట్లాడడానికి. మీకే తెలుసు కదా, రాజకీయాలు దూరంగా ఉన్న వ్యక్తుల గురించి. రాజకీయాల్లో నన్ను కాదు, క్యాబినెట్ డెసిషన్, ఒక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, ఒక క్యాబినెట్ చేసిన వెట్టింగ్ని నన్ను పెట్టి రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అతను మాట్లాడిన మాటలు ప్రతిదీ సాక్షి పేపర్లో ప్రింట్ అయిన మ్యాటర్ తప్పితే ఇంకోటి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎజెండా అంతా నన్నేదో రాజకీయంగా ఎదుర్కోలేక రా, నీకు దమ్ముంటే ఎవరైనా జగన్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు రాజకీయంగా రా, ఎదుర్కో జగన్ రెడ్డి, నేను చూపిస్తా. అంతేగాని పెట్టుబడులు మాత్రం దూరం చేయదు. కేసీఆర్ నాని గారు పదే మీ మీద పోస్టింగ్ పెడతాం ఉద్దేశం అంటే మెన్షన్ చేస్తున్నారు. దాని మీద క్లారిటీ ఇస్తారు. దాంట్లో మీరు అబ్దుల్ సతీష్ వాళ్ళ బ్రదర్ పార్ట్నర్స్ ఉన్నారు. మీ దగ్గర డాక్యుమెంట్ ఇచ్చారు కదా, ఈ ఎన్నికల ముందు కూడా ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో, ప్రెస్ ట్రస్ట్ లో ఒక మీటింగ్ పెట్టి చాలా వైండ్ బుక్స్ ఇచ్చారు. దాంట్లో ఏదైనా మ్యాటర్ ఉంటే చెప్పండి, దాని మీద ఆన్సర్. దాంట్లో మ్యాటర్ లేని ఇప్పుడు 21st సెంచరీలో పార్ట్నర్ ఏముందనేది అందరికీ తెలుసు. కేసీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో 20 సంవత్సరాలుగా పార్ట్నర్లు ఎవరో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఇచ్చిన మ్యాటర్లో ఏదైనా సబ్జెక్ట్ నీ మీద ఇట్లా ఉందంటే తప్పకుండా దాన్ని ఆన్సర్ చేయడానికి ఉంటాను. కానీ నాకు ఎక్కడ కూడా ఆ పుస్తకం అప్పుడే చూశాను, కరెక్ట్ టైంలో కూడా చూశాను. ఇవన్నీ ఎలక్షన్ కమిషనర్కి నోటిఫై చేస్తే నేను డిస్క్వాలిఫై అవుతాను పెట్టమని ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. నేను ఒకటి మాట్లాడదలుచుకున్నాను, రాజకీయ మాట్లాడదలుచుకున్నాను. నాకు అభివృద్ధి కావాలి, నాకు ఈ ప్రాంత అభివృద్ధి కావాలి, నాకు ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు నెరవేరాలి, పేదరికం లేని సమాజం కావాలి. మేము రాజకీయాలు చేయడానికి నేను ఇక్కడికి రాలా. నేను ప్రతినిత్యం ఇక్కడ సామాన్య ప్రజానికానికి కూడా పొద్దున్న 6 నుంచి లేచి నేను నిరంతరం సిటీలో కానీ గ్రామాల్లో కానీ తిరుగుతున్నా. నేను ఎక్కడ రాజకీయం చేయదలుచుకున్నా. చేసేవాళ్ళు వాళ్ళకి అలవాటు ఉంటే రాజకీయాలు ఎవరైనా జగన్ రెడ్డి అవ్వచ్చు, ఇంకా ఆయన దోతలు అవ్వచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. రాజకీయంగా అది రాజకీయంగానే ఎదుర్కొంటాం. మా అందరి కోరిక రాష్ట్రం అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి కాదు, రాష్ట్రం అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, పేదరికం లేని సమాజం, పరిశ్రమలు రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి. ఇంత మించి మేము వేరే దాని గురించి రాలేదు. ఇవాళ వచ్చిన ప్రెస్ మీట్ కూడా నేను పెట్టుబడులదారులు పెట్టుబడులే ధైర్యంగా ఉండమని చెప్పడానికి వచ్చాను, ధైర్యంగా ఉండమని కోరుతున్నాను. తర్వాత కేసీఆర్ నాని చిన్ని ఎందుకు ఆయన అడిగితే నాకైతే ఆయన ఒక సామాన్య పౌరుడు, రాజకీయాల్లో తప్పుకున్న వ్యక్తి కాబట్టి ఆయన అడిగితే ఇప్పుడు నన్ను విమర్శించట్లా మీరు అందరూ కూడా ప్రెస్ కూడా నన్ను అడ్డు పెట్టుకుని కేబినెట్ నిర్ణయాల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ ముసుగులో విమర్శిస్తున్నారని పదే చెప్తున్నాను. నన్ను కాదు అక్కడ విమర్శించేది, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్ని, కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్ని జగన్ ముసుగులో సాక్షి పేపర్ బ్లూ మీడియా అడ్డు పెట్టుకుని చేస్తున్న కార్యక్రమాన్ని పదే చెప్తున్నా. మనం డైవర్షన్లోకి వెళ్ళొద్దు, డైవర్షన్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర అభివృద్ధిని, జగన్ రెడ్డిని
జగన్ రెడ్డితో రాజకీయాలు తప్పుకుంటున్నానని చెప్పేసి, కానీ ఎక్కడా కూడా వీళ్ళందరూ కలిసి టచ్లోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేయాలి, మనకు ఓట్లు లేకుండా ఇంత దారుణంగా మనం పరాజయాన్ని చేసిన రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలి, మనల్ని ఓడించిన భారీ తేడాతో ఓడించిన నియోజకవర్గాన్ని ఏ విధంగా నాశనం చేయాలనే కార్యక్రమంలో ఈ వ్యక్తులందరూ జగన్ అజెండాతో నడుస్తున్న వ్యక్తులు. కాబట్టి అదే అజెండాతో ఇవాళ వాళ్ళు ముసుగులో ఒకరిని చూపిస్తా, టార్గెట్ చేసేది వేరొకరిని అర్థం చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నారు. మీరందరూ కూడా రాష్ట్రాభివృద్ధి కృషి చేయాలి, పారిశ్రామిక రావాలి, నిజాలు మీరు కూడా బయటపెట్టాలి. లిక్కర్ స్కామ్ లో ఫైనల్ గా మీకు ఏమైనా రూట్ దొరికిందా? ఫైనల్ ఎక్కడ పోయింది? డిపార్ట్మెంట్ వారు, మీడియా వాళ్ళు ఏం చెబుతున్నారంటే బిగ్ బాస్ గురించి, ఆ బిగ్ బాస్ గురించి ఆనందిద్దామని రాష్ట్రం అంతా ఎదుర్కొంటున్నారు. అది దొరకాలని కోరుకుంటున్నారు రాష్ట్రం అంతా. బిగ్ బాస్ మాకైతే తెలుస్తుంది, వాళ్ళ పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే నిరంతరం మీరు అధికారులతో టచ్ లో ఉంటారు. అక్కడ ఏమొచ్చిందో సమాచారం మీ దగ్గరికి మాకన్నా ముందు వస్తుంది. ఎందుకంటే కోర్టులో ఉన్న విషయాల్లో, పోలీసులు వాళ్ళ విషయాల్లో మేము దోచడం ఉండదు. బిగ్ బాస్ ఎవరో మీరందరూ బయట పెడితే మేమందరం కూడా ఆనందంగా ఎదురు చూస్తాం. త్వరలో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి స్కామ్లు. వచ్చే క్రమంలో అది కూడా వస్తుంది. నిజంగా స్కామ్ జరిగితే శిక్ష మేము ఒకటే చెప్తున్నాం, నిర్దోషులు ఎవరిని శిక్షించవద్దు, దోషుల్ని వదిలిపెట్టేది మీరు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం, అంతేగాని వ్యక్తిగతంగా తీసుకోం. పార్టీకి మేము అదేవిధంగా ఇవాళ జరుగుతున్న మీరు కమిటీ ఈ స్కామ్ల యొక్క విచారణలన్నీ కూడా దాదాపు టైం తీసుకున్నా కూడా నిజాం నిర్ధారించి చేస్తున్నాం. తప్పకుండా త్వరలో నిజాలు బయటకు వస్తాయి. కేవలం కేసుల మీదే దృష్టి పెడుతున్నారు. సూపర్ 6 అమలులో జాప్యం జరుగుతుంది అన్నారు. ఇది ఉచిత బస్సు అనేది ఒకటి, మన ఈ తల్లికి వందనం అనేది, ఈ రెండు గురించి ఇవాళ సూపర్ 6 అనేది మీరు మేము రాగానే పెన్షన్ ఇస్తామన్నాం. మొదటి రోజు పెన్షన్ ఇచ్చిన చరిత్ర మాది. మేము అధికారంలో లేని 3 నెలలకు కూడా పెన్షన్ ఇచ్చిన చరిత్ర మాది. 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి 5 సంవత్సరాలకు కూడా 3,000 రూపాయలు చేయలేకపోయాడు. మేము 4,000 రూపాయలు ప్రతి నెల 1 రోజు ఇస్తున్నాం. నెంబర్ 2 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా అన్న క్యాంటీన్ పెడతామన్నాం. అన్న క్యాంటీన్ పెట్టాము. రైతులకి మీరు చూస్తే ధాన్యం 24 గంటల్లో ధాన్యం డబ్బులు రైతు ఖాతాలో జమ చేస్తున్నాం. మిర్చి పంట మనం మార్కెట్ క్రాష్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున మిర్చికి సరైన ధర అప్పచెప్పాం. వీటి అన్నిటికీ తోడు మీరు చూస్తే ఇవాళ తడిసిపోయిన బియ్యం 10 టన్ను ఉన్న వడ్లు కూడా సేకరణ చేస్తున్నాం. వీటన్నిటికీ తోడు తల్లికి వందనం. మేము మే ఎండింగ్ నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు, ప్రతి ఇంటిలో చదువుకునే ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్పే విధంగా 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు, పిల్లవాడికి 15,000, అమ్మ పాప ఎవరికైనా పిల్లలందరికీ 15,000 రూపాయల చొప్పున మే ఎండింగ్ నుంచి రాబోతుంది. అందరూ కూడా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి అందరికీ తల్లికి వందనం కార్యక్రమం అందుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రైతు భరోసా కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగానే మేము కూడా పేమెంట్ రిలీజ్ చేయబోతున్నాం. మీరు చూస్తే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న బకాయిలు క్లియర్ చేశాం. ఇటువంటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఎన్ఆర్జీఎస్ చిన్న కాంట్రాక్టులకి బకాయిలు క్లియర్ చేశాం. ఇటువంటి అన్ని చేస్తూనే ఉన్నాం. సంక్రాంతి కానుక చేశాం, ఉగాది కానుక చేశాం. రేపు మే ఎండింగ్ వచ్చేపాటికి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఇవాళ ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇచ్చి మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి కార్యక్రమం క్రమం తప్పకుండా ఉచిత బస్సు కూడా మేము దాన్ని 2-3 నెలల్లో అది కూడా బస్సులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ డిపో వాళ్ళకి వెళ్ళటం జరిగింది. సూపర్ 6 అన్ని పథకాలు కూడా ప్రజల చేత చేస్తున్నాయి. ఆల్రెడీ అన్ని పథకాలు తీసుకొచ్చాం. సూపర్ 6 చెప్పిన దానికన్నా కూడా మేము చెప్పని కూడా ఇస్తున్నాం. అదే మా ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. నాన్నగారి మీద ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు? ఎందుకంటే రోజు ఏదో పోస్ట్ పెడుతున్నారు, మీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు. నా ఇమేజ్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? నా ఇమేజ్ ప్రజల్లో భద్రంగా ఉంది. ఎవరో ఏదో చేస్తే ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఇది అదే చెప్తున్నారు. జగన్ రెడ్డి ఏంటంటే దొంగ అంటే ఎదుటి దొంగగా చూపించి గత 10 సంవత్సరాల నుంచి దొంగ ముసుగులో దొంగ జాగ్రత్తగా దాపుతున్నారు. కాబట్టి ఆ అనుచరుడే కాబట్టి మళ్ళీ దొంగ అన్న కూడా ప్రజలు ఎవరు నమ్మరు. దొంగ ఎవరు ప్రజలకు తెలుసు.
ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితుల్లో ప్రజలకు తెలుసు. నేను ప్రజల్లో ఉన్న మనిషిని. నా ఇమేజ్ బ్యాడ్ చేయాలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ బ్యాడ్ చేయాలో ఈ జగన్ రెడ్డి కానీ జగన్ రెడ్డి బ్యాచ్ ఎవరి వల్ల అవన విషయం. థ్యాంక్ యూ. రిపీట్ కొట్టు తమిళ రిపీట్ కొట్టే స్టార్టింగ్